హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు D9 టీవీ న్యూస్. సో మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల జోరు అనేది తెలంగాణలో జోరుగానే కొనసాగుతుంది. సో నువ్వా నేనా అన్నట్టు ఇప్పుడు టఫ్ ఫైట్ ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఇరు పార్టీల మధ్య నడుస్తూ ఉంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఎందుకనో మరి బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా దూరంగా ఉంది. సో దానికి రకరకాల కారణాలు ఉన్నాయిలేండి. ఇంతకు ముందు కూడా మనం చాలా వీడియోల్లో దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ ఆ వీడియోలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్కి వెళ్ళి కూడా మీరు డెఫినెట్గా చూడొచ్చు. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల నుండి తప్పుకుంది అనే అంశాలు కూడా చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకున్నాం. సో అవి పక్కన పెడితే ఇప్పుడు వచ్చేసి వెరీ సూన్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఇటు బీజేపీ వాళ్ళు హోరాహోరీగా ప్రచారం అనేది చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన న్యూస్ ఇది. నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఆత్మీయ సమ్మేళనంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి సో ఇటు జిల్లా మండలాల బీజేపీ అధ్యక్షుల సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థులను పరిచయం చేస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. సో ఇక్కడేమో నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. అండ్ అలాగే వచ్చేసి ఇటు బీజేపీ తరపున కూడా ఇక్కడ ఒక అభ్యర్థిని నిలబెట్టేసి ఓవరావర్గా ఈ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా సరే మనం మెజార్టీ స్థానాలు గెలవాలని చెప్పేసి ఓవరావరిగా పోటీ అయితే పడుతూ ఉన్నారు. ఇప్పుడు 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి, 1 గ్రాడ్యుయేట్ ఉంది. సో దానికి సంబంధించినది నేరుగా ఓటర్లను కలవలేక సమావేశాలు ఏర్పాటు 5 రోజులే మిగిలి ఉండగా క్యాడర్ పైనే వేసిన భారం. సో ఇక 5 రోజులు మాత్రమే ఉంది ఎలక్షన్స్కి. సో మరి ఈ 5 రోజుల్లో వాళ్ళు ఎంతవరకు చేయగలరు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఇవి. సో మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు ఈసారి ఎవరిని ఎన్నుకోబోతున్నారు? ఇటు ఓ పక్కేమో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయా లేకపోతే సెంట్రల్లో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీయా? ఈ ఇరు పార్టీల మధ్య ఎవరిని ఎన్నుకోబోతున్నారు అన్నది ఇక్కడ చాలా క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ప్రచారానికి అయితే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి వాళ్ళు ఊరికి వెళ్ళి నియోజకవర్గానికి వెళ్ళి ఇక్కడ వాళ్ళైతే ప్రచారం అయితే చేసుకోలేరు డెఫినెట్గా ఖచ్చితంగా. సో అందుకనే ఈసారి ఒక చోట సభ నిర్వహించుకొని లేకపోతే ఒక చోట ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని మిగతా చోట్ల నుండి అక్కడికే ఈ గ్రాడ్యుయేట్ల వీళ్ళని రప్పిస్తున్నారు సమయ లోపం వల్ల. సోషల్ మీడియా అవుట్డోర్ మీడియా జోరుగా ప్రచారం. సో సోషల్ మీడియాది ఇప్పుడున్న కాలంలో చాలా కీలకం. సోషల్ మీడియాలో ప్రచారం అనేది చాలా కీలకంగా అయిపోయింది. ఇప్పుడు జనరల్గా ఒక అభ్యర్థి అసలు 60 to 70% ఓటింగ్ అనేది సోషల్ మీడియా మీదే డిపెండ్ అయిపోయింది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఒక అభ్యర్థి గెలవాలన్నా ఓడిపోవాలన్నా సోషల్ మీడియానే చాలా కీలకం అయిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే న్యూసే ఇప్పుడు చాలా ప్రధానమైపోయింది. ఒకప్పుడు పేపర్లో ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వేగం అయిపోయింది. సో ఇప్పుడు అందరూ కూడా ఇదే సోషల్ మీడియాని డిపెండ్ అయ్యారు. సోషల్ మీడియా పైన అభ్యర్థులు వాయిస్ కాల్తో పాటు మెసేజ్లతో రీచ్, క్యాడర్ పైనే భారం అంతా. పోల్ మేనేజ్మెంట్లో భాగంగా లీడర్లు క్యాడర్ పైనే భారం వేశారు. బీజేపీ అభ్యర్థులు గెలుపు బాధ్యతలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్, మెదక్లో ఎంపీ రఘునందన్ రావు, ఆదిలాబాద్లో ఎంపీ గోడం నగేష్, నిజామాబాద్లో ఎంపీ అరవింద్ భుజానికి ఎత్తుకున్నారు. సో ఇప్పుడు బీజేపీకి చాలా కీలకంగా మారిపోయింది ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు అనేది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ తన పట్టుని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయమైన పార్టీ బీఆర్ఎస్ కాదు బీజేపీయే అని నిరూపించాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందే. ఒకవేళ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ కనుక గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ని ఓవర్టేక్ చేసే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం రీసెంట్గా ఏ ఎన్నికలు జరిగినా సరే దేశంలో బీజేపీ హవానే కొనసాగుతుంది. రీసెంట్గా ఢిల్లీ, మహారాష్ట్ర ఇలా ఏ ఎన్నికలు జరిగినా సరే బీజేపీ హవా కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ హవాని కంటిన్యూ చేయడానికి ఇప్పుడు ఈ ఎన్నికలు అనేవి కూడా బీజేపీ ఎలాగైనా యూజ్ చేసుకోవాలనే ఒక పట్టుదలతో ఉన్నారు. అందుకని ఈ సెగ్మెంట్కి నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఇలా మెదక్ కావచ్చు, ఈ సెగ్మెంట్ వైజ్ వాళ్ళు డివైడ్ చేసుకొని మరి ఇటు కేంద్ర మంత్రుల దగ్గర నుండి ప్రస్తుతం ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల మీదే ఫోకస్ పెట్టారు.
సో ఇక కాంగ్రెస్ పార్టీ అయితే ఇక పట్టు వదులుకోదు కదా. ఆబ్వియస్లీ కాంగ్రెస్ పార్టీ కొంత అడ్వాంటేజ్ అనేది ఉంటుంది, ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి. బట్ ఎంత అడ్వాంటేజ్ ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ మీద ప్రస్తుతం కొంత నెగిటివ్ ప్రచారం అనేది ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా కష్టపడక మానరు. సో అందుకనే సాక్షాత్తు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మంత్రులు ఉత్తమ్ కుమార్ గారు కావచ్చు, లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగుతున్నారు. ఇప్పుడు ఎలాగైనా సరే అధికారంలో ఉన్న పార్టీ ఆ పట్టు విడవకూడదంటే ఖచ్చితంగా వాళ్ళు గెలిచి తీరాల్సిందే. అంత కీలకంగా మారిపోయింది ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు అనేవి. సో ఓవరావర్ ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్య నడుస్తుంది కాబట్టి మరి ఏ పార్టీ వైపు ఈ గ్రాడ్యుయేట్స్ ఉంటారనేది ఇప్పటికీ తెలియని పరిస్థితి. పార్లమెంట్ సెగ్మెంట్కో మంత్రిని ఇన్ఛార్జ్ బాధ్యతలు. కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గానికి మంత్రిని ఇన్ఛార్జ్గా నియమించింది. పెద్దపల్లి ఇన్ఛార్జ్గా మంత్రి శ్రీధర్ బాబు, కో ఇన్ఛార్జ్గా ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జైరాబాద్ ఇన్ఛార్జ్గా మంత్రి దామోదర్ రాజనరసింహ, కో ఇన్ఛార్జ్గా ఎంపీ సురేష్, కరీంనగర్ ఇన్ఛార్జ్గా మంత్రి పొన్నం ప్రభాకర్, ఆదిలాబాద్కు మంత్రి సీతక్క, నిజామాబాద్కు మంత్రి జూపల్లి కృష్ణారావు, మెదక్కు మంత్రి కొండా సురేఖను నియమించింది. ఎలాగైతే వీళ్ళు మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్కి ఎలాగైతే వీళ్ళు బీజేపీ వాళ్ళు నియమించుకున్నారో ఇన్ఛార్జ్గా, సేమ్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎలాగైనా మనం గెలిచి తీరాల్సింది అని చెప్పేసి ప్రస్తుతం ఉన్న మంత్రులందరినీ ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా బాధ్యతలు అప్పచెప్పేశారు. పైన శ్రీధర్ బాబు దగ్గర నుండి కింద కొండా సురేఖ గారి వరకు ప్రతి ఒక్కరిని కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇన్వాల్వ్ చేసేశారు. అలాగే 42 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఇన్ఛార్జ్గా బాధ్యతలు ఇచ్చింది. వీరితో పాటు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లకు కోఆర్డినేటర్లుగా కూడా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. సో ఎలాగైనా సరే ఇటు బీజేపీ విన్నింగ్ లెగసీని కంటిన్యూ చేయాలని చెప్పేసి ఇక్కడ బీజేపీ నాయకులు పట్టుతూ ఉన్నారు. అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నాయకులు చాలా పట్టుదలతో ఉన్నారు. మరి గ్రాడ్యుయేట్స్ ఎవరి వైపు ఉంటారనేది భవిష్యత్తులో మనకు తెలుస్తుంది. సో ఇది వీడియో అంటే ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.